ఇప్పుడు చెప్పండి. ఈ చట్టాలని చట్టాల్లో కొన్ని ఉపయోగకరమైనటువంటివి ఉన్నాయి, కొన్ని నష్టదాయకమైనవి ఉన్నాయి. ప్రధానంగా నిన్న మొన్న మీరు చూస్తే ఈ చట్టాలు ఎంత ప్రమాదకరం అనేది అర్థం కావడానికి నెంబర్ ప్లేట్ లేకపోతే ఎఫ్ఐఆర్ కేసులు రిజిస్టర్ చేశారు. అదేవిధంగా హెల్మెట్ లేకపోయినా కూడా అదే పరిస్థితి. అంటే గతంలో ఏదైతే చిన్న చిన్న తప్పులకి నామినల్ శిక్ష ఉండేదో ఆ శిక్షని పోలీసు వాళ్ళ చేతుల్లో పెట్టడం వల్ల ఈ చట్టాలు ప్రమాదకరమని చెప్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగంలో ఏదైతే వాక్ స్వాతంత్రం, జీవించే హక్కు, ప్రైవసీ ఇవన్నీ కూడా ఈ చట్టాల్లో లోపభూయిష్టంగా ఈ అన్నింటినీ కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలపై కన్నెర చేస్తే 153A సెక్షన్ ప్రకారం చిన్న సైగ లాంటిది, అంటే కోపం రౌద్రంగా చూసినా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని 153A కింద 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేటువంటి చట్టాన్ని రూపొందించారు. అదేవిధంగా రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునేవాళ్ళు రోడ్ల మీద అమ్ముకోకూడదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఈ చట్టాలు పేద ప్రజలకు అవసరం పడతాయా అంటే భారతదేశంలో, మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని బయటికి వెళ్ళగొట్టడానికి ఒక పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఆ దాడిలో భాగంగానే ఇలాంటి చట్టాలని కొంతమంది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి ఖమ్మం బార్ అసోసియేషన్ నిన్నటి నుంచి, ఈ రోజు నుంచి మదురై హైకోర్టు అబ్స్టైన్ చేస్తుంది. మొత్తం టోటల్ మదురై హైకోర్టు మొత్తం ఎందుకు చేస్తున్నాయి? మన దేశంలో ఉన్నటువంటి చాలా హైకోర్టులు, ఆఖరికి సుప్రీంకోర్టులో కేసు రివ్యూ నడుస్తున్నప్పటికీ, జ్యుడిషియల్ రివ్యూ నడుస్తున్నప్పటికీ కూడా ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ గారు ఈ చట్టాలు చాలా బాగున్నాయని ఒక చోట మీటింగ్లో చెప్పారు. ఇది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వాలు మేనేజ్ చేస్తున్నాయనడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ స్థాయి ఏదైతే రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగినటువంటి న్యాయ వ్యవస్థపై కూడా రాజకీయ పెత్తనం అనేది ఉండకూడదు అనేది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గత 40 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా మేమందరం జిల్లా మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పౌర హక్కుల సంఘాలతోటి, న్యాయవాద సంఘాలతోటి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కలిసి ఏదైతే ఈ చట్టాల వల్ల ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాదాలన్నీ తీసేసేదాకా అందరం కలిసి పోరాడాలని కోరుకుంటూ ఈ నల్ల చట్టాలను ఎత్తివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త 3 చట్టాల గురించి ప్రజలకి న్యాయం జరిగే విధంగా అయితే లేవు అనేది మీరు చెప్పడం జరుగుతుంది లాయర్ గారు. అవును, అంతేనా? అంతే. ఓకే. ఉదాహరణ చెప్పే కదండి, కూరగాయల వాళ్ళ మీద, హెల్మెట్ అని ఇట్లాంటి వాళ్ళ మీద, పేద ప్రజల మీద కేసులు పెట్టేది. అది చదవాలి. ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలను చదివితే కానీ మనకి అది ఇప్పుడు జూలై 1వ తారీఖు నుంచి వచ్చింది కానీ ఆ పేరు, ఆ చట్టాల పేర్లు కూడా సంస్కృతంలో పెట్టారు. అవి నోటికి మా లాయర్లకే తిరగట్లే, మామూలు పేద ప్రజలకి అసలు తిరిగే పరిస్థితి కూడా లేదు. భారతీయ ఏదైతే సాంస్కృతిక మనుశాస్త్రాన్ని కార్పొరేట్ విద్యలో ఎలా ప్రవేశపెడుతున్నారో చట్టాల్లో కూడా మనుధర్మ శాస్త్రాన్ని పెట్టడం కోసమే సంస్కృతంలో ఈ పేర్లు కూడా పెట్టారు. రాజ్యాంగంలో క్లియర్గా ఏం రాసిందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాష ఇంగ్లీష్ భాషలోనే చట్టాలు ఉండాలనేది. పార్లమెంట్లోనేమో ఇంగ్లీష్లో మొత్తం కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రూల్స్లో కూడా 2300 సవరణలు ప్రపోజల్ చేసి పంపించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టాల్లో ఉన్న ప్రమాదాలు 2300 స్టాండింగ్ కమిటీ పంపించాం. కానీ అవన్నీ పుట్టదాఖలు చేశారు. ఆ పదాలు కూడా సంస్కృత పదంలో నోరు తిరగనటువంటి పేర్లు పెట్టి ప్రజల్ని హింసిస్తున్నారు. కాబట్టి ఈ చట్టాల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని తీసివేయాల్సిందిగా మీ ద్వారా మేము